ప్రజలకు క్షమాపణ చెప్పండి. మస్తాన్ గారు ఒక నిమిషం మస్తాన్ గారు ఇంకా మిగతా విషయాలు చెప్తారు. అసెంబ్లీకి రాదు. ఇప్పుడు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఇలా చేశారు అన్నిటికీ సమానం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలనే నేను ప్రస్తావించాను తప్పితే ఒక్క మాట కూడా నేను వేరేది చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుంచుకోండి. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పారు. ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఆ భూములు అమ్మి కట్టొచ్చు కదా, ఎందుకు ఆ భూములు అమ్మట్లేదు? ఈ రోజున ఎకరం 10 కోట్ల రూపాయలు. రమేష్ గారు సరే సరే మీరు చెప్పండి అసలు మావిగన్లో ఉన్నదేంటి, అమరావతిలో లేనిదేంటి? ఈ రోజున ఎకరం 10 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్పారు. రమేష్ గారు విందాం, మస్తాన్ గారు ఏం చెప్తారో ఒక్క నిమిషం. రమేష్ గారు విందాం మస్తాన్ గారు చెప్పండి. 10 కోట్ల రూపాయలు అదే రమేష్ గారు ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టండి. మావిగన్లో ఉన్నదేంటి, అమరావతిలో లేనిదేంటి? సరే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలకు నచ్చిందని అంటున్నారు కదా, ఏం నష్టం ఉంది, ఏం లాభం ఉంది? సరే మస్తాన్ గారు అడిగినట్టు మీ ఎంపీలు ఎందుకు దీన్ని సభలో, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎందుకు దీన్ని ప్రస్తావించట్లేదు? ఓకే, ఇప్పుడు ఆ రోజు ఎప్పుడైతే ప్రతిపాదించిన తర్వాత, చట్టబద్ధత కల్పించిన తర్వాత మీరు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, దాన్ని మీరు సభలో మాట్లాడాల్సింది కదా, దీని గురించి గట్టిగా అడగాల్సింది కదా. ఆ రోజున కూడా మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. క్లియర్ గా అమరావతి రైతులకు న్యాయం జరగట్లేదు, అమరావతి రైతులకు న్యాయం జరగాలి అంటే ఈ బిల్లులో మార్పులు తీసుకురావాలి అని చెప్పి క్లియర్ గా పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మావిగన్ని మీరు ప్రస్తావించారా? మా ఆలోచన ఇది అని మీరు మావిగన్ని తీసుకొచ్చారు అక్కడ. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులకి ఏం న్యాయం చేశారు, ఇప్పుడు ఏం అన్యాయం చెప్పింది బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేడం ఈ రోజు జరుగుతున్న అవినీతి గురించి వీళ్ళు మాట్లాడరు. సరే విజయ్ గారు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది. నిజంగా అప్పులు చేసి దివాళా తీస్తున్నారా, లేకపోతే నిజాయితీగా అభివృద్ధి చేస్తున్నారా? ఎవరి జేబుల్లోకైనా వెళ్తున్నాయా అవినీతిగా? మేడం, ఏపీసీఆర్డీఏ అనేటువంటి ఒక అథారిటీ ఉంది. ఇవాళ ఫైనాన్స్ కి సంబంధించిన కానీ ఆర్థిక పరమైన అంశాలు మొత్తం కూడా ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా వాటి లయబిలిటీ మొత్తం కూడా ఏపీసీఆర్డీఏనే చూసుకుంటది. ఏపీసీఆర్డీఏకి వచ్చేటువంటి ఆదాయంతోనే దాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన డబ్బుని అప్పుగా కానివ్వండి లేదా వేరే మార్గంలో తెచ్చిన వాటిని కూడా లేదు గ్రాంట్ గా వచ్చినాయి కొంత, ఇవన్నీ పోగా ఏవైతే కట్టాలో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన ఒక్క పైసా కూడా భారం లేకుండా బాధ్యత మొత్తం. అరే వినండి సార్, విజయ్ గారు క్వశ్చన్ చేస్తున్నారేమో విందాం. రమేష్ గారు మీరు క్వశ్చన్ చేస్తున్నారు, అడగండి. నువ్వు ఇప్పుడు మొత్తం అంతా కూడా ఏపీసీఆర్డీఏనే లయబిలిటీ అని చెప్పి నువ్వు చెబుతున్నావు. ఈ రోజు